చిరు కొత్త సినిమా టైటిల్ ఇదేనా? అనిల్ చిరులు కలిసి ఇండైరెక్ట్ గా సినిమా టైటిల్ అనౌన్స్ చేసేసారా? అసలు ఈ సినిమాలో మెగాస్టార్ సరసన జతకట్టే ఆ ముద్దుగుమ్మ ఎవరు? అసలు క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లెట్స్ వాచ్. పాలిటిక్స్ నుండి కంబ్యాక్ ఇచ్చిన చిరు తన ఇమేజ్ కి తగ్గ సినిమాని డెలివర్ చేయడంలో ఎందుకనో సక్సెస్ కాలేకపోతున్నాడు. ఖైదీ 150తో పర్లేదనిపించిన ఆచార్య, బోలా శంకర్ వంటి సినిమాలు మెగా ఇమేజ్ ని బాగానే డ్యామేజ్ చేశాయి. సైరా సినిమా సక్సెస్ అనిపించుకున్నా పెట్టిన డబ్బులు రాబట్టుకోలేదన్న అపవాదుని మూటకట్టుకుంది. పైపెచ్చు తోటి హీరోలైన వెంకీ, బాలయ్యలు మాత్రం వరుస సక్సెస్ లతో దూసుకుపోతుంటే మెగాస్టార్ మాత్రం సాలిడ్ సక్సెస్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. మరోవైపు చేసిన విశ్వాంభర ఎప్పుడొస్తుందో మేకర్సే క్లారిటీ ఇవ్వట్లేదు. దీంతో ఇక ఇలా కాదంటూ పొంగల్ బరిలో వెంకీ మామాకి 300 కోట్ల సినిమానిచ్చిన అనిల్ వైపు టర్న్ అయ్యాడు చిరు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న అనిల్ ఛాన్స్ రాగానే గట్టిగానే ఒడిసి పట్టుకున్నాడు. చకచకా స్క్రిప్ట్ పూర్తి చేసి ముహూర్తం పెట్టేసుకున్న ఈ కాంబో త్వరలోని సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా పేరు ఏమై ఉంటుందా అని నెటిజన్లు ఆరా తీస్తుండగా పలు టైటిల్స్ ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో చిరునవ్వుల పండగ అంటూ మొదట్లో ఓ టైటిల్ వినబడగా తాజాగా చిరంజీవికి ఫేమస్ డైలాగ్ రఫ్ఫాడిద్దాం అనే టైటిల్ కి ఫిక్స్ అయ్యారట మేకర్స్. మొన్న ఇంట్రొడక్షన్ వీడియో అనిల్ కూడా కాస్త గట్టిగానే నొక్కి చెప్పాడు. ఇక టైటిల్ సంగతి ఇలా ఉంటే సినిమాలో చిరుకి జోడీగా రాణి ముఖర్జీ, అదితిరావు హైదరీ, విద్యాబాలన్ వంటి బాలీవుడ్ భావాల్ని సెలెక్ట్ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాడట ఈ సక్సెస్ఫుల్ డైరెక్టర్. చూడాలి మరి వచ్చే పొంగల్ బరిలోకి దిగనున్న ఈ సినిమా నుండి అఫీషియల్ అప్డేట్స్ ఎప్పుడు వదులుతారో. For more videos like this, subscribe Big TV channel.